తెలుగులో వచ్చిన టాప్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అరుంధతి మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్స్ ఆఫ్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. ఈ మూవీ నుండే ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది. ఈ మూవీకి అప్పట్లో సింగిల్గా ఎవరైనా థియేటర్లో చూస్తే ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు, అంత భయంకరంగా ఉండింది ఈ మూవీ. నెక్స్ట్ మహానటి మూవీ. ఈ మూవీలో సావిత్రి గారి క్యారెక్టర్ని కీర్తి సురేష్ గారు చేశారు. ఈ మూవీలో ది గ్రేట్ యాక్ట్రెస్ సావిత్రి గారి సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఎలా కొలాప్స్ అయింది అని తన లైఫ్ జర్నీని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఈ మూవీలో కీర్తి సురేష్ గారి యాక్టింగ్ గాను 2018లో నేషనల్ అవార్డు అయితే గెలుచుకుంది బెస్ట్ యాక్ట్రెస్గా. నెక్స్ట్ ఓ బేబీ మూవీ. ఈ మూవీలో సమంత యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు. మూవీ స్టోరీ లైన్కి వచ్చేసి ఒక ముసలావిడ ఆమెకు 70 years ఉన్నప్పుడు 25 years అమ్మాయిలా మారి తను మిస్ అయిన అన్నీ అనుభవిస్తే అనేదే మూవీ స్టోరీ లైన్. అండ్ మూవీలో మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ రుద్రమదేవి, అనుష్క గారి మరో లేడీ ఓరియంటెడ్ మూవీ. ఈ మూవీలో రుద్రమదేవి గారి క్యారెక్టర్ని ఇరగదీసింది అసలు అనుష్క. మీరు ఇప్పటి వరకు చూసిన లేడీ ఓరియంటెడ్ మూవీస్లో మీకు నచ్చిన మూవీ ఏంటో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.